నిజంగా నిజం చెప్తే ప్రమాణం చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మూర్ఖుడు తన భార్య దగ్గర ప్రేమ పాట పాడుతాడు. తెలివైనవాడు తన కుక్క గురించి మాట్లాడతాడు. నువ్వు ఆనందాన్ని పొందాలి అంటే అలసిపోయే వరకు నడవాలి. ఎక్కువగా లేదా గట్టిగా బెదిరింపులు చేసే వ్యక్తులు చర్య తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నా కూడా నీ భార్య దగ్గర నువ్వు వాడాల్సిన శక్తివంతమైన ఆయుధం నీ మౌనం. 2 కెప్టెన్లు ఉంటే ఓడ మునిగిపోతుంది. అందరూ వారి మెదడులను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. అందరికీ తమ మెదడు మాత్రమే నచ్చుతుంది. అధికారం చేతిలో ఉన్నవాడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అతడు హింసను వాడొచ్చు. నీ మిత్రుడికి నీ రహస్యాలు చెప్పకు. వాడు వాడి మిత్రుడికి చెప్తాడు. శత్రువుతో జాగ్రత్తగా ఉండు, అది చీమ అయినా కూడా. మంద నుండి తప్పిపోయిన గొర్రె తోడేలు పాలైంది అనుకోవాలి. ఏదైతే త్వరగా ఎగసి పడుతుందో అది త్వరగా ఆరిపోతుంది. కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు. అలాగే ఆరోగ్యంగా ఉన్నవాడికి వాడికి ఉన్న జబ్బు గురించి తెలియదు. తన పెద్దల మాటలను పట్టించుకోని వాడు అడవిలో పెద్ద పులికి బలవుతాడు. మీకు సగం వాటా మాత్రమే ఉన్న ఎద్దు కంటే తక్కువ విలువైన మీ సొంత దూడ మంచిది. ప్రతి ఒక్కరూ తమ సొంత వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. క్రూరమైన ఈ ప్రపంచంలో మంచి మనసు కలిగి ఉండడం ధైర్యం, బలహీనత కాదు. మీరు తప్పు మార్గంలో ఎంత దూరం వెళ్ళినా వెనక్కి తిరగండి. దీపం అనేది అన్ని వెలుతురులలో చిన్నది, కానీ అత్యవసరంలో మాత్రం పెద్దది. తన దుఃఖాన్ని దాచిపెట్టేవాడికి మందు ఎప్పటికీ దొరకదు. ఇవ్వడంలో పెద్దగా ఉండే చేయి తీసుకోవడంలో మాత్రం చిన్నగా ఉంటుంది. ఓపిక అనేది చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం తీయగా ఉంటుంది. లోబిని అడుక్కోవడం అంటే సముద్రంలో కందకం తవ్వడమే. తెలివైన దొంగ తోటి దొంగను కూడా మోసం చేయగలడు. తెలివిగల శత్రువుతో కంటే తెలివి తక్కువ మిత్రుడితో జాగ్రత్తగా ఉండు. ఆయుధం అనేది దాని యజమానికి కూడా శత్రువే. ఒక పిచ్చివాడు బావిలోకి రాయి విసరగలడు, కానీ 40 మంది తెలివైన వారు కూడా దాన్ని బయటకు తీసుకురాలేరు. నీ కోపం పెరిగే కొద్దీ ఆలోచన అనేది తగ్గుతూ ఉంటుంది. తీయని నాలుక అందరినీ మోసం చేయగలదు. మూర్ఖుడు వాయిదా వేస్తూనే ఉంటాడు. తెలివైన వ్యక్తి తగిన సందర్భం కోసం వేచి ఉంటాడు.